హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ జాలరివాడి తెలివి. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. బంగాళాఖాతపు ఒడ్డున ఒక పల్లె ఉండేది. ఆ పల్లెలో జాలరివాడు ఒకడు నివసిస్తూ ఉండేవాడు. రోజు పడవ కట్టుకొని సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని తెచ్చి వాటిని అమ్మి చిన్న డబ్బుతో అతను జీవనం సాగించేవాడు. ఒక రోజున ఆ జాలరివాడు సముద్రంలోకి వల విసిరాడు. కొంతసేపటికి మామూలుగానే వల బరువెక్కింది. ఎంత లాగినా బయటకి రావటం లేదు. ఏంటబ్బా ఆశ్చర్యం, ఎంత పీకినా రావట్లేదు. ఓహో, చాలా పెద్ద చేపలేమైనా పడ్డాయో ఏమో అనుకొని అతను సంతోషపడి చాలా శ్రమతో వలను పైకి లాగాడు. తీరా చూస్తే వల నిండా గులకరాళ్ళు. అయ్యో అయ్యో, నా శ్రమంతా వృధా అయ్యిందే, వీటిని ఏం చేసుకునేది అని అతను ఆ రాళ్లను పక్కకు విసిరివేశాడు. ఆ తరువాత ఇంకొకసారి వలను విసిరాడు. ఈసారి కూడా వల బరువెక్కింది. అయ్యో అయ్యో, మళ్ళీ గులకరాళ్లే ఏర్పడినట్టున్నాయే, వీటి బరువుకు నా వల తెగిపోతే నేనేం చేసేది అని బాధపడి అతను మళ్ళీ బలంగా వలను బయటకి లాగాడు. అయితే ఈసారి వలలో దగదగా మెరుస్తూ బంగారం, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు పడి ఉన్నాయి. వాటితో పాటు ఓ నల్లని సీసా కూడా పైకి వచ్చింది వలలో. ఆహా, ఈ బంగారు రాశితో మేం జీవితమంతా హాయిగా గడపవచ్చు అనుకున్నాడు జాలరివాడు. ఆ సంపదతో తను ఏమేం చేస్తాడో ఆలోచించుకుంటూ అతను సీసాను చేతిలోకి తీసుకొని అనుకోకుండా దాని మూతను తెరిచి చూశాడు. సీసా మూత తెరవగానే దానిలో నుంచి మెల్లగా పొగ మొదలయ్యింది. చూస్తూ ఉండగానే ఆ పొగ దట్టమయ్యింది. మరుక్షణం ఆ పొగలో ఒక భూతం ఏర్పడింది. జాలరివాడు భయంతో వణికిపోయాడు. భూతం అరిచింది, నేను నిన్ను తినేస్తా, నేను నిన్ను తినేస్తా అని. నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు తినేస్తావు నువ్వు అని అడిగాడు జాలరివాడు. చావు ఎలాగూ తప్పదు అనుకుంటూ ఆ సీసాలో నాకు ఇన్నాళ్లుగా ఊపిరి ఆడలేదు, దీనికంతా కారణం నువ్వే అన్నది భూతం జాలరివాడికి తన కోర పళ్ళు చూపిస్తూ. నేనెందుకు కారణం, నిజానికి నేనే కదా దీన్ని విడిపించింది అని అనుకున్నాడు జాలరివాడు. కానీ ఆ మాట భూతంతో అనే ప్రయోజనం ఉండదని వాడికి తెలుసు. అందుకని వాడు ఆశ్చర్యాన్ని నటిస్తూ, ఏంటి, ఇంత పెద్ద భూతానివి నువ్వు ఈ చిన్న సీసాలో పట్టావా, అది ఎలా సాధ్యం అన్నాడు భూతంతో. నేను ఎంత పెద్దగా అయినా అవ్వగలను, ఎంత చిన్నగా అయినా అవ్వగలను, నీ కళ్ళ ముందే నేను ఈ సీసాలో నుంచి బయటకు రాలేదు అన్నది భూతం కోపంగా. నేను నమ్మను, ఇంత పెద్ద ఉన్న నువ్వు చీమంత ఎలా అవుతావు అన్నాడు జాలరివాడు తెలివిగా. ఇదిగో ఇట్లా అవుతాను అని భూతం పంతం కొద్ది చీమంత అయిపోయింది. సిద్ధంగా ఉన్న జాలరివాడు ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. ఆ చీమంత భూతాన్ని పట్టుకొని సీసాలో వేసి క్షణంలో మళ్ళీ మూత బిగించేశాడు. ఆపై ఆ సీసాను లోతైన సముద్రంలోకి విసిరేశాడు. ఆ తర్వాత జాలరివాడు తనకు దొరికిన రత్నం, మణి, మాణిక్యాలను మూటగట్టి ఇంటికి తీసుకుని పోయి ఆ సంపదతో జీవితాంతం సుఖంగా కాలం గడిపాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.